నమస్కారం గురుగారు. వచ్చేసారా? వచ్చింది. ప్రారంభించండి సార్. ఒక్క నిమిషం గురుగారు. ఓం ఛార్జింగ్ పెడుతుంది. కానివ్వండి, పర్వాలేదు. నిన్న రాత్రి ఫోన్ ఛార్జింగ్ పెట్టడం మర్చిపోయాను. పెట్టాను. గణపతి హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నోతిభిస్సీద సాదనం. మళ్ళీ చెప్పండి. గణానాన్త్వా. ఓం గణానాన్త్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశ్వన్వన్నోతిభిస్సీద సాదనం. ప్రణో దేవీ సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రయతు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ మహాసరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఓం ఆదౌ దీపారాధనం कारयित्वा ఆచమ్య కేశవాయ స్వాహ. శ్రీకృష్ణాయ నమః. కర్తా పవిత్రం ధృత్వా. ఓం ఆదౌ దీపారాధనం कारयित्वा ఆచమ్య. ఓం కేశవాయ స్వాహ. శ్రీకృష్ణాయ నమః. కర్తా పవిత్రం ధృత్వా. ఓం పవిత్రవంతః పరివాజమాసతే పితైషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం. ఓం పవిత్రవంతః పరివాజమాసతే పితైషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం. ఓం పవిత్రవంతః పరివాజమాసతే పితైషాం ప్రత్నో అభిరక్షతి వ్రతం. మహస్సముద్రం వరుణస్థిరో దధే ధీరా ఇచ్చే కుర్ధరుణేశ్వరభం. మహస్సముద్రం వరుణస్థిరో దధే ధీరా ఇచ్చే కుర్ధరుణేశ్వరభం. మహస్సముద్రం వరుణస్థిరో దధే ధీరా ఇచ్చే కుర్ధరుణేశ్వరభం. పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే ప్రభుర్గాత్రాణి పర్యేషి విశ్వతః. పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే ప్రభుర్గాత్రాణి పర్యేషి విశ్వతః. పవిత్రం తే వితతం బ్రహ్మణస్పతే ప్రభుర్గాత్రాణి పర్యేషి విశ్వతః. అతప్తతనోర్నతదామో అశ్నుతే శ్రుతా స ఇద్వహంతస్తత్సమాశత. అతప్తతనోర్నతదామో అశ్నుతే శ్రుతా స ఇద్వహంతస్తత్సమాసత. అతప్తతనోర్నతదామో అశ్నుతే
సుతాస ఇద్వహంతస్తః సమాసత. పవిత్రం హృత్వా త్రిరాచామేతు విష్పరిమృత్య సగృదుపస్పృశ్య. పవిత్రం ధృత్వా తేదాచామేత్ విష్పరిముజ్య స్వకృతు పస్పృశ్య. పవిత్రం ధృత్వా తేదాచామేత్ విష్పరిముజ్య స్వకృతు పస్పృశ్య. యత్సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతి శిరశ్చక్షుషి నాసికే శ్రోత్రే. యత్ సవ్యం పాణిం పాదౌ. కాదు, యత్సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతి. యత్ సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతే. యత్ సవ్యం పాణిం పాదౌ ప్రోక్షతే. ప్రోక్షతి, ప్రో గట్టిగా అనుదాతం చెప్పండి. ప్రోక్షతే. ప్రోక్షతే. శిరశ్చక్షుషి నాసికే శ్రోత్రే. సేధశ్చక్షసే నాసికే సతే. సేధశ్చక్షసే నాసికే సతే. షీ అంటున్నారు కదండి. శిరశ్చక్షుషి, షీ కాదు కదా అంటున్నది, షీ చెప్పాలి. అపౌపస్పృశ్య చెప్పండి. నాసికే సతే. అపౌపస్పృశ్య. ఓం శ్రీవాసరే శ్రీ విష్ణు నక్షత్రే శ్రీ విష్ణు యోగే శ్రీ విష్ణుగరణ ఏవం గుణ విశేషణ విష్టాయాం పుణ్యతిథౌ ప్రాచీనావీతి చెప్పేసేయండి. అలాగే ఉత్తిష్టంతో భూతబిజాచాః. ఓం శ్రీ విష్ణు నక్షత్రే శ్రీ విష్ణు యోగే శ్రీ విష్ణుగణే యావంగణ విశేషణ విశిష్టాయాం పుణ్యతిథౌ ప్రాచీనావీతి. యజమానస్య మాతుః ప్రతి సంవత్సరేకమతాహాఖ్యాన శ్రాద్ధం సవ్యం కరిష్యే. కురుష్వ కాలే అధికారసిద్ధ్యర్థం యథాశక్తి సంభవతు. పరిషత్ప్రాయశ్చిత్తం కరిష్యే. తిలదర్భ హిరణ్యాక్షతాం గృహీత్వా ఆత్మప్రదక్షిణతయం కృత్వా సమస్త సంపః సమవాప్తి హేతవః సముద్ధితాపత్కులధూమకేతవః అపార సంసార సముద్రసేతవః పునంతు మాం బ్రాహ్మణ పాదపాంసవః. మళ్ళీ చెప్పండి అదే శ్లోకం. అదే ఒక్కొక్క శ్లోకాన్ని రెండేసి మాట చెప్పండి, ఎందుకంటే మన వాళ్ళు కూడా వినే వాళ్ళకు కూడా వస్తుంటుంది కదా. అలాగే గురుగారు, అలాగే ఈ మాట అయితే వాక్యం కూడా 2 సార్లు చెప్పమంటారు గురుగారు. నెక్స్ట్ దగ్గర నుంచి వాక్యం కూడా చదువుగా నిండి అలాగే. అలాగే గురుగారు, అలాగే. సమస్త సంపః సమవాప్తి హేతవః సముద్ధితాపత్కులధూమకేతవః అపార సంసార సముద్రసేతవః పునంతు మాం బ్రాహ్మణ పాదపాంసవః. ఆపద్ఘనధ్వాంత సహస్రభానవః సమీహితార్థార్పణ కామధేనవః సమస్తతీర్థాంబ పవిత్రమూర్తయో రక్షन्तు మాం బ్రాహ్మణ పాదపాంసవః. ఆపద్ఘనధ్వాంత సహస్రభానవః సమీహితార్థార్పణ కామధేనవః సమస్తతీర్థాంబ పవిత్రమూర్తయో రక్షन्तు మాం బ్రాహ్మణ పాదపాంసవః. ఆదివ్యాధిహరం న్యూనాం మృత్యుదారిద్ర్యనాశనం శ్రీపుష్టికీర్తిదం వందే విప్రశ్రీపాదపంకజం. ఆదివ్యాధిహరం నృణాం మృత్యుదారిద్ర్యనాశనం. ఆదివ్యాధిహరం నృణాం నకారం చెప్పాలండి. అలాగే ఆదివ్యాధిహరం నృణాం మృత్యుదారిద్ర్యనాశనం శ్రీపుష్టికీర్తిదం వందే విప్రశ్రీపాదపంకజం. ఆదివ్యాధిహరం నృణాం మృత్యుదారిద్ర్యనాశనం శ్రీపుష్టికీర్తిదం వందే విప్రశ్రీపాదపంకజం. విప్రౌఘదర్శనాः సద్యః క్షీయంతే పాపరాశయः వందనాన్మంగళావాప్తిరచ్చనాదచ్యుతం పదం. విప్రౌఘదర్శనాः సద్యః క్షీయంతే పాపరాశయः వందనాన్మంగళావాప్తిరచ్చనాదచ్యుతం పదం. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః.
यावतीर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति। यवतेर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति। यवतेर्वै देवतास्ताः सर्वा वेदविधि ब्राह्मणे वसन्ति। तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे। तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे। तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे। వేదవిద్భ్యో ద్వయా ఒట్టు చూస్తున్నారు కదండి. దివే దివే ఓం వేదవిద్యో నమస్కృర్య చెప్పండి మళ్ళీ. తస్మాత్ బ్రాహ్మణేభ్యో, మళ్ళీ ఇంకో మాట చెప్పండి. तस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो दिवे दिवे। నమస్కుర్యాన్న శ్రీలంకీర్తయే దేతా. नमस्कुर्यान्न श्लीलङ्कीर्तये देता। नमस्कुर्यान्न श्लीलङ्कीर्तये देता। एव देवता प्रीणाति। एव देवता प्रीणाति। एव देवता प्रीणाति। प्राचीनावीति प्राचीनावीति यजमानस्य मातुः प्रति सांवत्सरिकमताहाख्यान्न श्राद्धं कर्तुं मुख्यकालो भूत्वा अधिकारसम्पदस्विति भवन्तो अभवन्तु। कर्तुम् अधिकारसम्पदस्तु प्राचीनावीति यजमानस्य मातुः प्रति सांवत्सरिकमताहाख्यान्न श्राद्धं कर्तुं मुख्यकालो भूत्वा अधिकारसम्पदस्विति भवन्तो अभवन्तु। कर्तुम् अधिकारसम्पदस्तु सव्यं कालस्य मुख्यकालो अस्तु। पाकादीनां पवित्रतास्तु। सर्वे पाकाः शुचयो भवन्तु। सव्यं कालस्य मुख्यकालो अस्तु। पाकादीनां पवित्रतास्तु। सर्वे पाकाः शुचयो भवन्तु। देवताभ्यः पितृभ्यश्च महायोगिभ्य एव च नमस्वधायै स्वाहायै नित्यमेव नमो नमः। देवताभ्यः पितृभ्यश्च దేవతాభ్యః గట్టిగా ఒత్తు చెప్పండి సార్. देवताभ्यः पितृभ्यश्च महायोगिभ्य एव च। देवताभ्यः पितृभ्यश्च महायोगिभ्य एव च नमस्वधायै स्वाहायै नित्यमेव नमो नमः। ईशानः पितृरूपेण महादेवो महेश्वरः। प्रियतां भगवानीशः परमात्मा सदाशिवः। ईशानः पितृरूपेण महादेवो महेश्वरः। प्रियतां भगवानीशः परमात्मा सदाशिवः। तिथिर्विष्णुस्तथा वादो नक्षत्रं विष्णुरेव च। योगश्च करणं चैव सर्वं विष्णुमयं जगत्। तिथिर्विष्णुस्तथा वादो नक्षत्रं विष्णुरेव च। योगश्च करणं चैव सर्वं विष्णुमयं जगत्। ॐ ॐ ॐ अद्य विशिष्टायां पुण्यतिथौ प्राचीनावीति यजमानस्य मातुः प्रति सांवत्सरिकमताहाख्यान्न श्राद्धे यजमानस्य मातु पितामही प्रपितामहीनां गोत्राणां दायीनां वसुरुद्र आदित्यरूपाणां అంతే ప్రాచీనావీతి అంటే రెండోసార్లు చెప్తున్నాను గురుగారు. ఓకే, చెప్పండి, చెప్పాలి. ప్రాచీనావీతి యజమానస్య మాతుః ప్రతి सांवत्सरिकमताहाख्यान्न श्राद्धे यजमानस्य मातु पितामही प्रपितामहीनां गोत्राणां दायीनां वसुरुद्र आदित्यरूपाणां सव्यं पुरोवार्धक विश्वेषां మళ్ళీ చెప్పండి. పూర్వవార్ధవ సంజ్ఞకానాం విశ్వేషాం దేవానాం చ. पुरोरवार्धव संज्ञकानां विश्वेषां देवानां च
పుదోదవాద్దవ మళ్ళీ సంజ్ఞకానాం సవ్యం చెప్పుకోవాలి, సవ్యం మర్చిపోకూడదండి. సవ్యం 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 ఆ, పుదోదవాద్దవ సంజ్ఞకానాం విశ్వేషాం దేవానాం చ ప్రాచీనావితి యజమానస్య మాతుః ప్రతి సంవత్సరేకమృతాహాఖ్యాన్న శ్రాద్ధం అన్నేన హవిషా పార్వణ విధానేన యుష్మదనుజ్ఞయా తదైవం అద్య సవ్యం కరిష్యే కురుష్వ. యజమానస్య ప్రాచీనావితి యజమానస్య మాతుః ప్రతి సాంవత్సరికమృతాహాఖ్యాన్న శ్రాద్ధం అన్నేన హవిషా పార్వణ విధానేన యుష్మదనుజ్ఞయా సదైవం అద్య సవ్యం కరిష్యే కురుష్వ. ప్రాచీనావితి యజమానస్య మాతుః ప్రతి సాంవత్సరికమృతాహాఖ్యాన్న శ్రాద్ధం భవిష్యతీత్యత్ర భవిష్యతి. ప్రాచీనావితి యజమానస్య మాతుః ప్రతి సాంవత్సరికమృతాహాఖ్యాన్న శ్రాద్ధం భవిష్యతీత్యత్ర భవిష్యతి. సవ్యం హస్తోదకం దత్వా పురోదవాద్దవ సంజ్ఞకానాం విశ్వేషాం దేవానాం స్థానే ఆవహనీయార్థే క్షణం దత్వా భవద్భిః క్షణప్రసాదః కదనీయః అస్తు కదనీయః. సవ్యం హస్తోదకం దత్వా పురోదవాద్దవ సంజ్ఞకానాం విశ్వేషాం దేవానాం స్థానే ఆవహనీయార్థే క్షణం దత్వా భవద్భిః క్షణప్రసాదః కదనీయః అస్తు కదనీయః. ప్రాచీనావితి యజమానస్య మాతుః యజమానస్య మాతృ మాతృ యజమానస్య మాతృ యజమానస్య మాతృ పితామహి ప్రపితామహీనాం గోత్రాణాం పదానాం వసురుద్ధ ఆదిత్య రూపానాం స్థానే ఆవహనీయార్థే క్షణం దత్వా భవద్భిః క్షణప్రసాదః కదనీయః అస్తు కదనీయః. ప్రాచీనావితి యజమానస్య మాతుః యజమానస్య మాతృపితామహి ప్రపితామహీనాం అంతేనండి ఇక్కడ. ఉందండి. యజమానస్య మాతృ పితామహి ప్రపితామహీనాం గోత్రాణాం పదానాం వసురుద్ధ ఆదిత్య రూపానాం స్థానే ఆవహనీయార్థే క్షణం దత్వా భవద్భిః క్షణప్రసాదః కదనీయః అస్తు కదనీయః. సవ్యం అక్రోధనైః శౌచపదైః సతతం బ్రహ్మవాదిభిః భవితవ్యం భవద్భిశ్చ మయా చ శ్రాద్ధకర్మణి. అక్రోధనైః శౌచపదైః సతతం బ్రహ్మవాదిభిః భవితవ్యం భవద్భిశ్చ మయా చ శ్రాద్ధకర్మణి. మంత్రమధ్యే క్రియామధ్యే విష్ణోస్మరణపూర్వకం యత్కించత్ క్రియతే కర్మ తత్కోటిగుణితం భవేత్. మంత్రమధ్యే క్రియామధ్యే విష్ణోస్మరణపూర్వకం యత్కించత్ క్రియతే కర్మ తత్కోటిగుణితం భవేత్. విష్ణు 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 విష్ణు. ఇది మన వాళ్ళందరికీ కూడా సాగుతూనే ఉంది కదా సార్, తత్వం వాళ్ళందరికీ కూడా అందరికీ సాగుతూనే ఉందిగా. ఎవరికైనా కనుక సాగట్లేదు అనుమానం వస్తే మాత్రం ఒక్క మాట మాకు తెలియజేయండి, వాక్యాలుగా చెబుతాను. ఎందుకంటే మీకు ప్రాక్టీస్ కావాలి ఇంకా ఇది, అందుకని నేను వాక్యాలన్నీ చెప్పేయమంటున్నాను. అది గురుగారు క్రియ భాగంలోనే చాలా సందేహాలు వస్తున్నాయి గురుగారు, అదే తర్వాత అడుగుతాను మేము. అడగండి, చెబుతాను. తర్వాత చెప్పండి. విష్ణు 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 గృహాంగణే చెప్పండి సారు. గృహాంగణే గోమయేన గంధేన మండలద్వయం కృత్వా. గృహాంగణే గోమయేన గంధేన మండలద్వయం కృత్వా ఉత్తరే చతురస్రమండలం దక్షిణే ప్రాచీనావీతేన వత్తులాకారమండలం కృత్వా. ఉత్తరే చతురస్రమండలం దక్షిణే ప్రాచీనావీతేన వత్తులాకారమండలం కృత్వా. సవ్యం పురోదవాద్దవ సంజ్ఞకానాం విశ్వేషాం దేవానాం పాద్యస్థానే ఇదమాసనం పాద్యస్థానే కుశాసనం పాద్యస్థానే దైవేక్షణః క్రియతాం. అమీ గంధాః పుష్పార్థా ఇమే అక్షతాః అమీ కుశాః పాద్యస్థానే సకలారాధనైః స్వచ్ఛితమస్తు. సవ్యం పురోదవాద్దవ సంజ్ఞకానాం విశ్వేషాం దేవానాం పాద్యస్థానే ఇదమాసనం పాద్యస్థానే కుశాసనం పాద్యస్థానే దైవేక్షణః క్రియతాం. అమీ గంధాః
पुष्पार्था इमे अक्षताः अमीकुशाः पाद्यस्थाने सकलाराधनैः स्वच्छितमस्तु। प्राचीनावीति यजमानस्य प्राचीनवेति मातृ यजमानस्य ఆ, मातृ पितामही प्रपितामहीनां ఉమ్, पाद्यस्थाने ఆద్యస్థానం అంతే. मासनं पाद्यस्थाने ఉమ్, शासनं पाद्यस्थाने श्राद्धेक्षणः क्रियताम् अमी गन्धाः पुष्पार्था इमे तिलाः अमी कुशाः पाद्यस्थाने सकलाराधनैः स्वच्छितमस्तु। प्राचीनावीति यजमानस्य मातु पितामही प्रपितामहीनां पाद्यस्थाने इदमासनं पाद्यस्थाने कुशासनं पाद्यस्थाने श्राद्धेक्षणः क्रियताम् अमी गन्धाः पुष्पार्था इमे तिलाः अमी कुशाः पाद्यस्थाने सकलाराधनैः स्वच्छितमस्तु। ఉమ్, सत्यं कर्ता ఉమ్, प्रत्युन्मुखो भूत्वा पुरोदवाद्दवसंज्ञकविश्वे देवाः स्वागतं सुस्वागतमिति भोक्ता वदेतु। ఉమ్, कर्ता प्रत्युन्मुखो भूत्वा पुरोदवाद्दवसंज्ञकविश्वे देवाः स्वागतं सुस्वागतमिति भोक्ता वदेतु। पुरोदवाद्दवसंज्ञकविश्वे देवाः इदं वः पाद्यं सुपाद्यमिति भोक्ता वदेतु। पुरोदवाद्दवसंज्ञकविश्वे देवाः इदं वः पाद्यं सुपाद्यमिति भोक्ता वदेतु। सिन्नो देवीरिति मन्त्रेण कर्ता पाद्योदकमभिमन्त्र्य सिन्नो देवीरिति मन्त्रेण शन्नो कर्ता देवीरभिस्तयापो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। सिन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये संयोरभिस्रवन्तु नः। ఇక్కడ ఒక్క చోట పోతున్నది సార్ మీకు, ఇక్కడ ఒక్క చోట పడుతున్నది మీకు. సంయోరభిస్రవంతు నః. సంయోరభిస్రవంతు నః సంయోరభిస్రవంతు నః. వాక్ వెళ్ళిపోతుంది సార్ పైకి. సంయోరభిస్రవంతు నః. వంతు నః కిందకు వస్తున్నది అది. సంయోరభిస్రవంతు నః. సంయోరభిస్రవంతు నః సంయోరభిస్రవంతు నః. ఆహా, ఇక్కడ ఎందుకు పడిందో మీకు బాగా తప్పు పడిపోయింది, అది పోవట్లేదు ఇంకా అది. కర్త పవిత్రం కర్ణే నిధాయ కర్తా పవిత్రం కర్ణే నిధాయ కర్తా పవిత్రం కర్ణే నిధాయ చరణం పవిత్రం వితతం పురాణం చదనం పవిత్రం వితతం పురాణం చదనం పవిత్రం వితతం పురాణం. మళ్ళీ చెప్పండి. చదనం పవిత్రం వితతం పురాణం. ఏన పూతస్తరతి దుష్కృతాని ఏన పూతస్తరతి దుష్కృతాని ఏన పూతస్తరతి దుష్కృతాని ఏన పవిత్రేణ శుద్ధేన పూత తేన పవిత్రేణ శుద్ధేన పూత తేన పవిత్రేణ శుద్ధేన పూత. అతి పాప్మానమరాతింతరేమా అతి పాప్మానమదాతింతరేమా అతి పాప్మానమదాతింతరేమా. లోకస్య ద్వారమర్చిమత్పవిత్రం లోకస్య ద్వారమచ్చిమత్పవిత్రం లోకస్య ద్వారమచ్చిమత్పవిత్రం. మార్చిమత్పవిత్రం మార్చి అనుదాత్తం గట్టిగా చెప్పండి. లోకస్య ద్వారమర్చిమత్పవిత్రం మచ్చిమత్పవిత్రం మచ్చిమత్పవిత్రం. ఆహా, మా కూడా కిందకి చెప్తున్నారు. లోకస్య ద్వారమర్చిమత్పవిత్రం మచ్చిమత్పవిత్రం మచ్చిమత్పవిత్రం. కలిపి చెప్పండి. లోకస్య ద్వార కంచి లోకస్య ద్వారమచ్చిమత్పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వతు జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వతు జ్యోతిష్మద్భ్రాజమానం
ज्योतिष्मद्भ्राजमानं महस्वतु అమృతస్య ధారా బహుదా దోహమానం अमृतस्य धारा बहुधा दोहमानम् अमृतस्य धारा बहुधा दोहमानम् బాహుధా ధా ఒత్తు అవుతున్నారు కదా, బాహుధా बहुधा దోహమానం. दोहमानम् మళ్ళీ చెప్పండి. అమృతస్య बहुधा अमृतस्य धारा बहुधा बहुधा दोहमानम् చరణన్నో లోకే సుధితాం దధాతు चदनं नो लोके सुधितां दधातु चदनं नो लोके सुधितां दधातु ఆ శ్లోకం వచ్చింది కదా, నమో బ్రహ్మణ్యదేవ. చెప్పేసేయండి. नमो ब्रह्मण्य देवाय गो ब्राह्मणहिताय च जगद्धिताय कृष्णाय गोविन्दाय नमो नमः कर्ता पवित्रं धृत्वा శుక్రమసి జ్యోతిరసి తేజోసి सुक्रमसि ज्योतिरसि तेजोसि सुक्रमसि ज्योतिरसि तेजोसि దేవో వస్సవితోత్మునాత్వచ్చిత్రేణ देवो वत्सवितोत्पुनः त्वच्छिद्रेण देवो वत्सवितोत्पुनः त्वच्छिद्रेण పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः पवित्रेण वसो सूर्यस्य रश्मिभिः కర్త భోక్తృపాద ప్రక్షాళనోదకం శిరసి ధృత్వా कर्ता भोक्तृ पाद प्रक्षालनोदकं शेष धृत्वा कर्ता भोक्तृ पाद प्रक्षालनोदकं शेष धृत्वा यजमानस्य मातृ पितामहि पितामह्यः स्वागतं सुस्वागतमिति भोक्ता प्रतिवचनं यजमानस्य मातृ पितामहि पितामह्यः स्वागतं सुस्वागतमिति भोक्ता भोक्तृ प्रतिवचनं యజమానస్య మాతృపితామహి ప్రపితామహ్యః గోత్రాః పదాః వసురుద్రాదిత్యరూపాః స్వాగతమిదం వః పాద్యమిదం వః పాద్యం సుపాద్యమితి భోక్తా వదేతు. यजमानस्य मातृ पितामहि पितामह्यः गोत्राः पदाः वसुरुद्र आदित्यरूपाः स्वागतमिदं वः पाद्यम् इदं वः पाद्यं सुपाद्यमिति भोक्ता वदेतु. यजमानस्य मातृ पितामहि पितामह्यः गोत्राः पदाः वसुरुद्र आदित्यरूपाः स्वागतमिदं वः पाद्यम् इदं वः पाद्यं सुपाद्यमिति भोक्ता वदेतु. సవ్యం कर्ता पादोदकमभिमन्त्र्य ఓం శన్నో దేవీరభిష్టయాపో భవంతు భీతయే శయ్యోరభిస్రవంతు నః. निन्नो देवीरभिष्टय आपो भवन्तु पीतये शय्यादभिस्रवन्तु नः. కర్త పవిత్రం కర్ణే నిధాయ कर्ता पवित्रं कन्ने निधाय कर्ता पवित्रं कन्ने निधाय చరణం పవిత్రం వితతం పురాణం येन పూతస్తరతి దుష్కృతాని यदनं पवित्रं विततं पुराणं येन पोतस्तरति दुष्कृतानि चदनं पवित्रं विततं पुराणं येन पोतस्तरति दुष्कृतानि తేన పవిత్రేణ శుద్ధేన పూతా అతిపాప్మానమరాతింతరేమ. तेन पवित्रेण शुद्धेन पूता अतिपाप्मानमदातिन्तरेम तेन पवित्रेण शुद्धेन पूता अतिपाप्मानमदातिन्तरेम లోకస్య ద్వారమర్చిమత్పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వతో. लोकस्य द्वारमच्चिमत्पवित्रं ज्योतिष्मद्भ्राजमानं महस्वतु
లోకస్య ద్వారమచ్చిమత్పవిత్రం మార్చి మార్చి గట్టిగా కిందగా అనుదత్తం గడి చెప్పాలండి. మధ్య లోకస్య ద్వారమర్చి పవిత్రం. లోకస్య ద్వారమచ్చిమత్పవిత్రం లోకస్య ద్వారమచ్చిమత్పవిత్రం జ్యోతిష్మద్భ్రాజమానం మహస్వతు అమృతస్య ధారా బహుధా దోహమానం చరణన్నో లోకే సుధితాం దధాతు. అమృతస్య ధారా బహుదా దోహమానం చరణం నో లోకే సుధితాం దధాతు అమృతస్య ధారా బహుదా దోహమానం చరణం నో లోకే సుధితాం దధాతు నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ హితాయ చ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః కర్తా పవిత్రం గత్వా ప్రాచీనారీతి శుక్రమసి జ్యోతిరసి తేజోసి సుక్రమసి జ్యోతిరసి తేజోసి సుక్రమసి జ్యోతిరసి తేజోసి దేవో వస్తవితోత్పునా త్వచ్ఛిద్రేణ దేవో వస్సవితోత్పునా త్వచ్ఛిద్రేణ దేవో వస్సవితోత్పునా త్వచ్ఛిద్రేణ పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః పవిత్రేణ వసో సూర్యస్య రశ్మిభిః కర్త భోక్తృపాద ప్రక్షాళనోదకం శిరసి ధృత్వా. చెప్పేసేయండి వాక్యాలు. కర్త భోక్తృ పాద ప్రక్షాళనోదకం శేషి ధృత్వా కర్త ద్వయోమండల మధ్యే పాత్రం నిక్షిప్య తదుపరి దారువా పాషాణం వా నిధాయ కర్త భోక్తృ పాద ప్రక్షాళనోదకం శేషి ధృత్వా కర్త ద్వయోమండల మధ్యే పాత్రం నిక్షిప్య తదుపరి దారువా పాషాణం వా నిధాయ సవ్యేన కర్త స్వయం చ పాదౌ ప్రక్షాళ్యాచామేత్ సవ్యేన పాదౌ ప్రక్షాళ్య ఆచామేతు. కర్త సవ్యం చేసుకొని కర్త స్వయం చ పాదౌ ప్రక్షాళ్యాచామేతు. సవ్యేన కర్త స్వయం చ పాదౌ ప్రక్షాళ్యాచామేతు మండలాత్మరుతో దేవాః పితరస్తు తదుత్తరే కర్తా కుర్వీత ఈశాన్య కుర్యాదాచమనం విధి. మండలాత్పరతో దేవాః పితరస్తు తదుత్తరే కర్తా కుర్వీత ఐశాన్యే కుర్యాదాచమనం విధిః మండలాత్పరతో దేవాః పితరస్తు తదుత్తరే కర్తా కుర్వీత ఐశాన్యే కుర్యాదాచమనం విధిః కర్త ఆచమ్య భోక్తారా వాచమ్య మయి మహో మయి యశో మయి ఇంద్రియం వీర్యం. మహి మహో మహి యశో మయి ఇంద్రియం వీర్యం మహి మహో మహి యశో మయి ఇంద్రియం వీర్యం ఇది మయి ఇంద్రియం మయి ఇంద్రియం వీర్యం. మయి ఇంద్రియం వీర్యం మయి ఇంద్రియం వీర్యం వీర్యం అని చెప్పి అంటున్నారు తప్ప వి అనుదత్తం వినపట్టలేదండి మాకు. వీర్యం మయి ఇంద్రియం వీర్యం. మయి ఇంద్రియం వీర్యం మయి ఇంద్రియం వీర్యం ఇది భోక్తారౌ హృదయమభిముస్పృశ్యాపౌపస్య ఉష్ణుర్. చెప్పేసేయండి వాక్యాలు. ఇది భోక్తారౌ హృదయమభిముస్య अपौपस्पृश्य विष्णु 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 विष्णुः इति भोक्तारौ हृदयमभिमुच्य अपौपस्पृश्य विष्णु 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 विष्णुः पुरोरवाद्दवसंज्ञकविश्वे देवाः भूर्भुवस्सुवः स्वाहा आस्ताम् अयं वो विष्ठरः सुविष्ठरः अत्रोपविशन्तु भवन्तः अत्रोपविशाम पुरोरवाद्दवसंज्ञकविश्वे देवाः भूर्भुवस्सुवः स्वाहा आस्ताम् अयं वो विष्ठरः सुविष्ठरः
अत्तोपविशन्तु भवन्तः अत्तोपविशाम प्राचीनानीति यजमानस्य मातु पितामहि पितामह्यः भूर्भुवस्सुवः स्वधा आस्ताम् अयं वो विष्टदः सुविष्टदः अत्तोपविशन्तु भवन्तः अत्तोपविशाम प्राचीनानीति यजमानस्य मातु पितामहि पितामह्यः भूर्भुवस्सुवः स्वधा आस्ताम् अयं वो विष्टदः सुविष्टदः अत्तोपविशन्तु भवन्तः अत्तोपविशाम सव्यम् ओम 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 अद्य पूर्वोक्त विशिष्टायां पुण्यतिथौ प्राचीनावीति यजमानस्य मातुः प्रति सांवत्सरिकमताहाख्यानसाध्ये भवदनुज्ञया प्रक्रान्तं श्राद्धकर्मण सव्यं करिष्ये कुरुष्व ओम 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 अद्य पूर्वोक्त विशिष्टायां पुण्यतिथौ प्राचीनावीति यजमानस्य मातुः प्रति सांवत्सरिकमताहाख्यानसाध्ये भवदनुज्ञया प्रक्रान्तं श्राद्धकर्म सव्यं करिष्ये कुरुष्व प्राचीनावीति ओम अपहत असुरा रक्षागुंसि पिशाचा अपहता असुरा रक्षागुंसि पिशाचा अपहता असुरा रक्षागुंसि पिशाचा ये क्षयन्ति पृथिवीमनु ये क्षयन्ति पृथिवीमनो ये क्षयन्ति पृथिवीमनो ఆహాహ ఏ క్షయంతి పృథివీ తేలికగా చెప్పండి అక్కడ ఏ క్షయంతి పృథివీమను ये क्षयन्ति पृथिवीमनो మీరు ఏ క్షయంతి అనేప్పటికల్లా ఏమవుతుందంటే ఒక మాత్రాకాలం తేడా వస్తున్నది దాంట్లో అర్థం మారిపోతుంది ఏ క్షయంతి పృథివీమను పృథివీ తేలిగ్గానండి ఏ క్షయంతి పృథివీమను ये क्षयन्ति पृथिवीमनो ये क्षयन्ति पृथिवीमनो పృథివీ వీమన్ని మధ్యలో చెప్పాలండి పృథివీమను ఏ పృథివీమను మళ్ళీ ఏ క్షయంతి పృథివీమను అక్కడ పట్టుకుంటుండండి ఏ క్షయంతి పృథివీమను ఏ పృథివీ పృథివీమను అంటున్నారు వీ కూడా అనుదాత్తం చెబుతున్నారు మీరు పృథివీ పృథివీ పృథివీమను పృథివీ పృథివీమను పృథివీమను ఏ క్షయంతి పృథివీ ఏ క్షయంతి పృథివీ ఏ క్షయంతి పృథివీ ఏ క్షయంతి పృథివీ మను మను ఏ క్షయంతి పృథివీమను మళ్ళీ ఇది కలిపి చెప్పేప్పుడు పోతుంది సారు ఏ క్షయంతి పృథివీ ఏ క్షయంతి పృథివీ మీరు ఇప్పుడు గట్టిగా నొక్కబాకండి తేలిగ్గా చెప్పండి ఏ క్షయంతి పృథివీ ఏ క్షయంతి పృథివీ ఏ క్షయంతి పృథివీ ఏ క్షయంతి పృథివీ మను మనో మనో ఏ క్షయంతి పృథివీ మనో ఇప్పుడు వచ్చింది లైన్లోకి అన్యత్రేతో గచ్చంతు యత్రైషాంగతం మనః అన్యత్రేతో గచ్చంతు యత్రైషాం గతం మనః అన్యత్రేతో గచ్చంతు యత్రైషాం గతం మనః ఉదీరతామవర ఉత్పరాస ఉదీరతామవర ఉత్పదాస ఉదీరతామవర ఉత్పదాస అక్కడ ఆపవాకండి ఉదీరతామవర ఉత్పరాస అంతే ఉదీరతామవర ఉత్పదాస ఉదీరతామవర ఉత్పదాస ఉత్పరాస ఉన్మధ్యమా ఉత్పరాస ఉన్మధ్యమా
उत्पदास उन्मध्यमाः उत्पदास उन्मध्यमाः पितरः सौम्यासः पितरः सौम्यासः पितरः सौम्यासः असूय ईयुरवृका असंय ईयद वृका असंय ईयद वृका ईयु यु ईयुरवृका असूय ईयुरवृका असंय ईयद वृका ఈ యాంటున్నారు యు అండి అది ఓకే అలాగే ఈ యురవృక ఈయుద వృకా మళ్ళీ ఈయుద వృకా కలిపి చెప్పండి असंय ఈయుద వృకా కృతజ్ఞాస్తేనో వంతు పితరో హవేషు ऋतज्ञास्ते न वन्तु पितरो हवेषु ऋतज्ञास्ते न वन्तु पितरो हवेषु తూష్ణీం ఖాత్వా వర్తులాకారమండలత్రయం కృత్వా तूष्णीकात्वा वत्तुलाकादमण्डलत्रयं कृत्वा तेषु तिलदर्भान् निक्षिप्य तूष्णीकात्वा वत्तुलाकादमण्डलत्रयं कृत्वा तेषु तिलदर्भान् निक्षिप्य सव्यं तूष्णीं विश्वे देवस्थाने यवोदकेन वोक्ष्य యబోదకేన అవోక్ష్య లేకపోతే యబోదకేన అవోక్ష్య అంతే सव्यं तूष्णीं विश्वे देवस्थाने यवोदकेन वोक्ष्य అంతే ततस्तमण्डलद्वयं कृत्वा तूष्णीं सव्यं तूष्णीं विश्वे देवस्थाने यवोदकेन वोक्ष्य तत्र चतुस्समण्डलं द्वयं कृत्वा यवतक्षिप्य गायत्र्या आत्मानं पाकद्रव्याणि च सम्प्रोक्ष्य अपवित्रः पवित्रो वा सर्वावस्थाङ्गतोऽपि वा यस्मदेत् पुण्डरीकाक्षं सभाभ्यभ्यन्तरः शुचिः ॐ भूर्भुवः सुवः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् చెప్పండి శ్రాద్ధార్థం श्राद्धार्थं सम्पादिताः पदार्थाः देशतः कालतश्चैव श्राद्धयोग्या भवन्त्विति भवन्तो भवन्तु श्राद्धयोग्या भवन्तु श्राद्धार्थं सम्पादिताः पदार्थाः देशतः कालतश्चैव श्राद्धयोग्या भवन्त्विति भवन्तो भवन्तु श्राद्धयोग्या भवन्तु श्राद्धकाले गयां ध्यात्वा देवं जनार्दनं वस्वान्दींश्च पितॄन् ध्यात्वा वस्वादींश्च पितॄन् ध्यात्वा ततः श्राद्धं प्रवर्तये इति ध्यात्वा श्राद्धकाले गयां ध्यात्वा देवं जनार्दनं జనార్ధ ఒత్తు లేదండి జనార్దనం అంతే जनार्दनं श्राद्धकाले गयां ध्यात्वा देवं जनार्दनं वस्वादींश्च पितॄन् ध्यात्वा ततः श्राद्धं प्रवर्तये इति ప్రవర్తయ ఇది ధ్యాత్వా రేపు కూడా ఒకళ్ళు చెప్పండి రేపు చతుర్దశి అయినప్పటికీ కూడా చెప్పుకుందామండి రేపు ఇంకొకళ్ళు ఎవరైనా చెబితే వాళ్ళకి ఎలా సాగుతుందో చూసి మీ దగ్గర ఉన్నటువంటిది ఏమిటి అంటే ఆ 2 మంత్రాలు మాత్రమే కొద్దిగా చెప్పుకోవాల్సింది ఆ 3 మంత్రాలు మాత్రం చెప్పుకోవాలి అవి కాస్త గట్టిగా పట్టుబడతాను రేపు వీలు ఉంటే వాక్యాలు బాగా సాగిపోతూ ఉంటే అది కనుక అయిపోయిన తర్వాత ఎల్లుండి నుంచి విశ్వదేవార్చన దగ్గర నుంచి ప్రారంభం రేపు విజయ్ దగ్గర నుంచి రేపు కూడా పాఠం చెప్పుకుందాం సార్ అలాగే గురుగారు సందేహం గురుగారు ఇక్కడ చెప్పండి ఇప్పుడు నాకు ఇంతకు మీరు అడిగారు అవును గురుగారు ఏం లేదు నిన్న ఒకరు పిలిచారు గురుగారు అర్జెంట్ గా రావాలి మా ఇంటి దేవతా స్థానంలో ఒకరు కూర్చోడానికి బ్రాహ్మణుడు రావాలంటే వెళ్ళాను అక్కడ వాళ్ళు అంటే స్వయం పాకం ఇచ్చారు
స్వయం పాకం అయ్యా ఇచ్చేటప్పుడు ఇవన్నీ ఏమి చేయవసరం లేదు కదా గురుగారు. మొత్తం మనం స్వయం పాకం అంటే మరి కేవలం స్వయం పాకమే ఇచ్చారా? పితృ తర్పణాలు ఏమైనా చేసుకున్నారా? వాళ్ళు పితృ బ్రాహ్మణేతరులా? స్మా వాళ్ళు కేరళ స్మార్త బ్రాహ్మణులు గురుగారు. మరి వాళ్ళేం తర్పణాలు ఏం చేసుకోలేదా? అంటే వాళ్ళు తర్పణాలు చేసినట్టుంది కానీ ఆయన మంత్రం చెప్పే అతను 10 నిమిషాల్లో చేస్తాడు ఆయన. ముందు మన కేవలం పితృ ఇదేంటి తర్పణం తండ్రి గారిదో తల్లి గారిదో అది తండ్రి గారిదే పితృతర్పణం చేశారు గురుగారు. తర్పణం చేశాడు. చేసుకొని ఆమె శ్రాద్ధం పెట్టాడు అనమాట. కేవలం ఆ, స్వయం పాకం ఇచ్చాడు అంతేగా? ఆ, అవును గురుగారు. ఎందుకంటే ఈ మంత్రాలు ఏమీ చెప్పలేదు, ఈ శ్లోకాలు ఏమీ చెప్పలేదు. ఆ ముందు ఏంటంటే వాళ్ళ చేత ఏంటి సంకల్పం చేయించేసి తర్వాత ఏంటంటే ఆ తిలదర్భాలని తీసుకొని ఆయన ఏంటంటే ఆ, మీరు దేవతా స్థానంలో కూర్చుని అతనికి ఇవ్వండి అని నా చేతిలో ఇచ్చి కాళ్ళ దగ్గర పెట్టమన్నారు. తర్వాత ఆ అలాగే ఆయన ఏంటంటే ఆయన పితృస్థానంలో ఆయన కూర్చున్నాడు. కూర్చొని ఆ చెప్పాడు. ఆ ఆ అలాగే ఏంటంటే ఆ మొదట్లో ఒక్కసారి ఏంటంటే అదే మనం చెప్పినట్టు పితృపితామహి ప్రపితామహీనామని అని చెప్పి అలాగ చేశారు. అది తప్ప ఓకే ఇంకేం ఓకే. చెప్పలేదు గురుగారు. అందుకే నాకు అంటే సందేహం ఒకటండి, వచ్చింది అంటే దీనికి న్యాయంగా అయితే ఆమ శ్రాద్ధం పెట్టేటప్పుడు గురుగారు. ఆవాహనము, అర్ఘ్యము ఇత్యాదులు కొన్ని ఉండవండి. అయితే ఆహా. ఆయన చేయించేది కేరళ పద్ధతిలో చేయించుకుంటాడు ఆయన. మరి లేదండి మన తెలుగు అతనే అతను. ఆ అది చేయించిన ఆయన. ఆ అయితే చేయించిన ఆయన. ఆయనకి పాపం విషయం బాగా తెలిసిపోకుండా ఏం చేయాలంటే మొట్టమొదట ప్రాయశ్చిత్తాలంతా కూడా పరిషత్ దక్షిణ అంతా కూడా ప్రదక్షిణ అంతా చేయించాలండి. అయిన గురుగారు. తర్వాత అయిన తర్వాత అస్మన్మాతు ప్రాతి సాంవత్సరిక మృతాఖ్యాన్న మృతాఖ్య దినే అన్నశ్రాద్ధ ప్రతినిధితయ ఆమశ్రాద్ధం కరిష్యే కాలే అధికార సిద్ధ్యర్థం యథాశక్తి సంభవత్పరిషత్ ప్రాయశ్చిత్తం కరిష్యే తెలదర్భైరణ్యాధికం గృహీత్వా ప్రదక్షిణం 3 మాటలు చేయించాలి. అది కూడా అయిన చేయలేదు గురుగారు. తర్వాత అదంతా ఏం చేయలేదు కదా, సరే. అయిన తర్వాత మీకు ఆ స్వయం పాకం అంతా కూడా న్యాయంగా అయితే ఏం చేయాలంటే తర్పణాదులన్నీ కూడా విడిచేసేసి తర్వాత భోజన ప్రత్యామ్నాయం యథాశక్తి ఆమద్రవ్య దానం కరిష్య అని చెప్పి సంకల్పం చెప్పి దక్షిణ తర్వాత పప్పు ఉప్పు మిరపకాయలు కూరలు కలిపి ఇచ్చేస్తారండి. తర్వాత అవును గురుగారు. ఆశీర్వచనం తీసుకుంటారు. అది పద్ధతి. అవును గురుగారు. ఉమ్. ఇది అది దీనికి ప్రత్యేకంగా ఈ దోషము అంటూ కానీ అన్నశ్రాద్ధం చేసినప్పుడు భోజనం చేసినప్పుడు మాత్రమే అష్టోత్తర గాయత్రి జపాలు ఇత్యాదులన్నీ కూడా. అయితే ఒకటి దీంట్లో ఏ రకమైనటువంటి ప్రతిగ్రహణ చేసినా శ్రాద్ధ ప్రతినిధిగా ఇచ్చినటువంటి ద్రవ్యాన్ని ప్రతిగ్రహణ చేశాం కాబట్టి యథాశక్తిగా గాయత్రి జపం చేసుకోవడం మంచిది, దోష అది పరిహారార్థం. అది ఇంటికి వచ్చి గాయత్రి జపం చేస్తాను గురుగారు నేను. ఆ అలాగైనా చేయొచ్చు. గురుగారు. లేకపోతే మొన్నటి పొద్దున్నే స్నానం చేసిన తర్వాత సంధ్యావందనం చేసుకున్న తర్వాత ప్రత్యేకంగా చేయాలండి ఇది. ప్రతిగ్రహణ దోష నివృత్త్యర్థం అని చెప్పని. ప్రతిగ్రహ దోష ప్రతిగ్రహణ ప్రతిగ్రహణ. ప్రతిగ్రహణ దోషం అంటే వారి చేత మనం స్వీకరించబడింది కదా ద్రవ్యము. అవును గురుగారు. దానము అంటే ఇయుట, ప్రతిగ్రహణం అంటే స్వీకరించుట. స్వీకరించడం వల్ల వచ్చినటువంటి దోష పరిహారార్థమై యథాశక్తి గాయత్రిని చెప్పని గాయత్రి జపం యథాశక్తి చేసుకోవటం తత్సత్ బ్రహ్మార్పణమస్తు అంతే. గురుగారు అది అలా సంకల్పం చేసుకుని గాయత్రి ఎన్ని సార్లు జపించాలి మనం? 108 అసలు సార్లా లేకపోతే? అసలు గృహస్థు కనుక చేసుకుంటే నిత్యం చేసేటట్టుగానే నిత్యం న్యాయంగా అయితే అష్టోత్తరం చేయాలి కానీ అష్టోత్తర జపం చేయాలి కానీ అది మనకు కుదరదు కాబట్టి దీనికి కూడా అంతే ఒక 24 మాటో ఒక 54 మాటో చేయటమే అంతే. పర్లేదా గురుగారు? అది అంతే. అంటే భోక్తృ స్థానంలో కూర్చుంటే మాత్రం భోక్తవ్యం చేసినట్టు భోజనం కనుక చేసినట్టయితే ఇది ఆప్తికాదుల యందు ప్రత్యాప్తికములు, మాసికములు వేరు ప్రత్యాప్తికం వేరండి. మాసికం అంటే ప్రతి నెల పెట్టేటటువంటిది, ప్రత్యాప్తికము అంటే సంవత్సరానికి ఓ మాట పెట్టేది. దానికి గురుగారు మాత్రం అష్టోత్తర శతం జపం చేయాలి. మాసికాలకైతే 300 గాయత్రి జపం చేయాలి. శతం అంటే 1008 అంటారా? 108 108 108 ఏది 108 ప్రత్యాప్తికమైతే
ప్రాతి గురుగారు. సంవత్సరీక మృతహాఖ్యాన్న శ్రాద్ధం ఉన్నప్పుడు అది 108. ద్వితీయ మాసిక, తృతీయ మాసిక, అనుమాసిక అని చెప్పి చెబుతుంటారు చూశారండి. అవి గురుగారు. మాసికములు అవుతాయి. అంటే ఈ జీవుడు మరణించిన తర్వాత ఇక్కడి నుంచి సంవత్సర కాలం పాటు ఈ జీవుడు ఈ యొక్క లోకాంతరం గురించి ప్రయాణం చేయవలసి ఉంటుంది. ఇది చాంద్రమాన ప్రకారంగా చంద్రుడి యొక్క నక్షత్ర ప్రకారంగా గమనం జరుగుతుంది. అందువల్ల వీళ్ళకి మార్గ మధ్యంలో వెళ్ళేటప్పుడు 16 మజిలీలు వస్తాయి. 16 మజిలీల దగ్గర వీళ్ళకి ఒక్కొక్క మజిలీ వచ్చినప్పుడు ఈ లోకంలో పుత్రాదుల చేత ఇయ్యబడినటువంటి తిలోదక పిండ ప్రధానాదుల్ని ఆ యమదూతలు ఆ పితృదేవతలకు ఇచ్చి మీ ఇంటి వారు మీకు ఇచ్చారు కాబట్టి దీన్ని స్వీకరించవలసింది అని చెప్పని దాన్ని ఇస్తే దాని ద్వారా ఆయన కొంత తృప్తిపడి కొద్ది క్షణాల పాటు విశ్రాంతి తీసుకొని మళ్ళీ నడక ప్రారంభిస్తాడు. ఈ విధంగా సంవత్సర కాల పర్యంతం ప్రయాణం చేయవలసి ఉంటుంది. అందులో 12 మాసములు అవుతాయి. 4 అనుమాసికాలు వస్తాయి. ఊనమాసికము, ఊనత్రయము, ఊన షాన్మాసికము, ఊనాబ్దికము అని 4 + 12 16. ఈ 16 మాసికాలు అయ్యేటప్పటికల్లా ఈ జీవుడు సరిగ్గా పుష్కరిణి నది ఏది ఈ యొక్క వైతరిణి నది ఒడ్డుకు చేరతాడు. ఆ చేరినటువంటి జీవుడు ఆ పుత్రాదుల చేత ఈ యొక్క 10 రోజుల పాటు పోయిన తర్వాత 10 రోజుల పాటు నిత్య కర్మ ద్వారా ఏర్పాటు చేసినటువంటి అన్నసారభూతమైన శరీరాన్ని అక్కడ విడిచిపెట్టి ఈయన చేసినటువంటి సుకృత దుష్కృత రూప కర్మఫలాలను అనుభవించడానికి అప్పుడు యాతనా శరీరం అని చెప్పని దూతలు ఇస్తారు. ఆ శరీరాన్ని ధరించి ఈయన ఆ వైతరిణి దగ్గర నుంచి నడుచుకు వైతరిణి నదిలో ప్రయాణం చేయాలి. అక్కడి నుంచి యమలోకంలో ప్రవేశిస్తాడు. ఈ వైతరిణి దాటేటప్పుడే సంవత్సరీకాలప్పుడు కానీ 12వ రోజును కానీ గోదానము అని చెప్పి చేయిస్తారు మన వాళ్ళు. ఈ వైతరిణి నది పాపాత్మను చూసిన వెంటనే ఒక్క మాట బుస్సుమని పొంగుతుందిట. అది రక్తము మాంసంతో కూడుకున్నటువంటి ప్రవాహము, వెంట్రుకలు అనేటటువంటి ఒక పెద్ద నాసు, కుళ్ళిపోయిన మాంసము అనేటటువంటిది బురద ఇత్యాదులతో ఉండేటువంటి మహాసముద్రం అది. అది మహానది. ఆ నదిని దాటాలి అంటే గోదానం చేస్తే ఆ గోదాన ప్రభావం వల్ల ఈ పుణ్యఫలం వల్ల ఆ గోవు యొక్క తోకను పట్టుకొని వాడు ఆ నదిని దాటుతాడు అని చెప్పని మనకి గరుడు పురాణంలో శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడు చెప్పిన వృత్తాంతం. దాని తర్వాత నైతరిణి నది దాటడం, లోకానికి వెళ్ళి ఈయన చేసినటువంటి స్కృత దుష్కృత రూపమైన కర్మఫలాన్నంతా కూడా అనుభవించడానికి యాతనా శరీరంతో అనుభవిస్తాడు. ఆ శరీరము అనేటువంటిది వీళ్ళు చేసినటువంటి పాపపుణ్యాలు ఎంతకాలం ఉంటాయో అంతకాలం అనుభవించవలసింది. అది కొన్ని సంవత్సరాలు కావచ్చు. మనకి ఒక రోజు అయితే వాళ్ళకి ఒక సంవత్సరం, అక్కడి నుంచి మనకి ఒక సంవత్సరం అయితే వాళ్ళకి ఒక రోజు. ఈ విధంగా కొన్ని సంవత్సరముల పాటు అనుభవించవచ్చు. పుణ్యాతిశయం కనుక ఉంది అంటే కొద్ది కాలంలోనే ఆ నరకంలోంచి బయటపడి మళ్ళీ ఉత్తమ గతిలోకి వెళ్ళిపోవచ్చు. ఏ గతిలోకి వెళ్ళినప్పటికీ కూడా మనకి ఆయన ఏ లోకంలో ఉన్నాడో మనకి తెలియదు. మనది ఎంత వాళ్ళకి 100 రోజులు గడిస్తే మన జీవితం వెళ్ళిపోతుంది, మన సంపూర్ణమైన ఆరోగ్యం ఉంటే. ఆయన పోయేటప్పటికల్లా మన వయసు 50 60 ఉంది అనుకోండి. మనం ఇంకా ఎంతకాలం చేయగలం? ఇంకా 25 30 సంవత్సరాలు. అంటే వాళ్ళ దృష్టిలో 25 30 రోజులు భోజనం పెట్టినట్టు. అందువల్ల విశ్వే దేవతల్ని ప్రార్థిస్తారు. మా పితృదేవతలకి నువ్వు వందించవలసింది ఇదంతా కూడా అని. అందువల్ల విశ్వే దేవతల్ని చాలా ప్రాధాన్యంగా అర్చించాలి. ఇదంతా కూడా మీకు సుత్తి వేసినట్టు అవసరం లేదనుకోండి. అయినప్పటికీ కూడా మీరు అడిగారు కాబట్టి చెబుతున్నాను సార్. లేదు గురుగారు, లేదు గురుగారు, మీరు చాలా చాలా చక్కగా చెప్పారు. అసలు ఇలాంటి విషయాలు చాలా సందేహాలు ఉన్నాయి. అంటే బుర్ర బద్దలైపోతున్నట్టు ఉంది. అసలు నన్ను రాత్రి నుంచి తెలుసుకోవాలని. ఇప్పుడు అలాగే చెయ్యాలండి. మాసికము అనేటువంటిది మన వాళ్ళు పెట్టుకోరు శ్రద్ధగా. అది ఏ రోజు ఏ మాసంలో ఇదే మాసికం పెట్టరో ఆ మాసంలో వాళ్ళు లుప్త పిండోదక క్రియ అని చెప్పని వాళ్ళకి ఆహారం ఉండదు. ఆహారం ఉండకపోవటం ఒక బాధ అయితే, పక్కన ఉన్నటువంటి ఇతనితో పాటు ప్రయాణం ఒకళ్ళు కాదు కదా వెళ్ళేది. ధర్మరాజుని ఈ యక్షుడు అడుగుతాడు, ఏమయ్యా అనేక రకాలైన ప్రశ్నలు అడిగిన తర్వాత ఒక ప్రశ్న అడుగుతాడు,
అన్నిట్లో కంటే కూడా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి ప్రపంచంలో అని అడుగుతాడు. అడిగితే ఇప్పుడు ధర్మరాజు చెబుతాడు, అహన్యాని భూతాని గచ్చంతి యమమందిరం శేషాస్థావరం ఇచ్చంతి కిమాశ్చర్యం అతఃపరం అని. ప్రతి క్షణం మనకి తెలియకుండా మన ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో మన పాదఘట్టన చేత మనం రోడ్డు మీద ప్రయాణం చేసేటప్పుడు అనేక రకములైనటువంటి జీవరాశులు ఆయా ఉపాధులు విడిచిపెట్టి ఆ యమ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. కానీ విన్ని చూస్తూనే ఉంటాడు. తన కళ్ళ ముందుకే పెద్దవాడు పోవటం చూస్తాడు, చిన్నవాడు పోవటం చూస్తాడు, వయోవృద్ధులు పోవటం చూస్తాడు, చిన్నవాడు బతికి ఉన్న మరణించగా పెద్దవాడు బతికి ఉండటం చూస్తాడు. ఇటువంటివన్నీ చూసి కానీ మరణం ఎప్పుడూ ఉంది అని చెప్పి తెలుసు, కానీ తనకి ఏ క్షణంలో వస్తుంది తెలియదు వాడికి. కానీ ఇంకా నాకు చాలా టైం ఉంది అని అనుకుంటాడు. ఇంతకంటే ఆశ్చర్యమైన ఘటన ఏముంది అని చెప్పని ధర్మరాజు చెబుతాడు యక్షుడికి. ఆ కారణం వల్ల ప్రతి క్షణం కొన్ని కోటాను కోట్ల జీవులు ఆ యొక్క యమ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాయి. అప్పుడు సాటి ప్రేతాలు ఈ యొక్క యజమాని యొక్క ప్రేతాన్ని ఉద్దేశించి, యజమాని తండ్రి యొక్క తల్లి యొక్క ప్రేతాన్ని ఉద్దేశించి, మీ వాళ్ళు చాలా దరిద్రులు, నీ కోసం ఏదీ చేయలేదు, వాళ్ళంతా పాపిష్టి వాళ్ళని కన్నావు, నీ కర్మ నువ్వు అనుభవించింది చెప్పని వాళ్ళని తిడతారట పక్క వాళ్ళందరూ కూడా. తిట్టేటప్పుడు కదా, ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా పిల్లవాడు ఏదైనా తప్పు చేశాడు అనుకోండి, ఆడుతూ బాల్ తీసుకెళ్ళి పక్క వాడికి కిటికీ పగలు కొట్టాడు అనుకో, వాళ్ళు వచ్చి పిల్లవాడిని అనే దానికంటే కూడా ముందర పెద్దవాళ్ళని తిడతారు వాళ్ళు. అవునండి. అలాగే ఈ పక్క ప్రేతలు కాస్త ఆ ప్రేతని అనేటప్పుడు వాడికి చాలా ఆగ్రహం వచ్చి చాలా దుఃఖపడుతూ శపిస్తారట. వాళ్ళకి చాలా దుఃఖము కలుగ్గా అని చెప్పి శపిస్తారు వాళ్ళు. ఆ శాపము అనేటటువంటిది వీళ్ళ యొక్క వంశం మీద పడుతుంది. అది కొన్ని తరాల దాకా పీడిస్తుంది. అందువల్ల దైవ కార్యాలైన మానవచ్చు కానీ పితృ కార్యాలయందు అశ్రద్ధ పనికిరాదు. అది వాళ్ళ కోసం కాదు, శేషించి బతికి ఉన్నటువంటి మన కోసం, మన పిల్లల కోసం, మన పెద్దవాళ్ళ కోసం, మన యొక్క తర్వాత తరం వాళ్ళకి కూడా క్షేమం కలగటానికి అని చెప్పని ప్రత్యాప్తికాలు మాసికాలు ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందే. అర్థమైంది గురుగారు. గురుగారు బంధించింది ఇంకొక సందేహం కూడా ఉంది గురుగారు. చెప్పండి. ఇప్పుడు మామూలుగా ఇప్పుడు ప్రాచీన వీతి అనగానే మనం ఏంటంటే మన అపసవ్యం చేసుకోవాలి. సవ్యంగా ఉన్నటువంటి యజ్ఞపీఠాన్ని అపసవ్యంగా తిప్పించుకోవాలి. ఇప్పుడు మనం కుడి చెయ్యి కింద నుంచి మనం తిప్పుకుంటున్నాం, మనం అది ఎడం చేతికి తిప్పుతాము, అంతే. రివర్స్ గా తిప్పుకోవాలి అంతే. ఒకవేళ బ్రాహ్మణేతరులు చేస్తున్నాడు అనుకోండి, వాడి మెడలో ఒక సవ్యంగానే ఒక తుండు కూడా కట్టాలి కొత్తది. అవును గురుగారు చెప్పారు మొన్న. ఆ ప్రాచీన విద్య అన్నప్పుడు ఈ తుండు గుడ్డనే మార్పించటం. మరి మధ్యలో హారం లాగా వేసుకుంటారు కదా గురుగారు, అది ఎప్పుడు? అది చిట్ట చివరికి తర్పణాదులు ఎందుకు వస్తుంది అంటే అది. నేను నాన్నగారు చేయడం చూస్తున్నాను కానీ ఎందుకు ఎప్పుడు వేస్తారని నాకు అదొక సందేహం. అది ఈశాన విష్ణు కమలాసన కార్తికేయ వన్నిత్రయార్క రజనీశ గణేశ్వరాణ వీళ్ళందరూ కూడా ముక్తిని కలిగించేవాళ్ళు. వీళ్ళందరినీ స్మరణ చేసేప్పుడు గయాస్మరణం చేయాల్సిందే. విష్ణుపాదాలు తప్ప పితృదేవతల్ని ఉద్ధరించేవి ఇంకోవి లేవు. గయా శ్రాద్ధాన్ని మించిన శ్రాద్ధం లేదు. కాబట్టి శ్రాద్ధకాలే మొట్టమొదటి మన శ్లోకం ఏమొచ్చింది? శ్రాద్ధకాలే గయాన్ ధ్యాత్వా అని కదా వచ్చింది మనకి. శ్రాద్ధకాలే గయాన్ ధ్యాత్వా ధ్యాత్వా దేవం జనార్దనం వస్వాదీంశ పితృం ధ్యాత్వా తతశ్రాద్ధం ప్రవర్తయే. మనం హైదరాబాద్ లో కూర్చున్నా, లండన్ లో కూర్చున్నా, మనం గయ్యలో ఆ పాదాల యొక్క స్మరణ చేస్తూ కనుక చేస్తే ఆ యొక్క ఫలితాన్ని భగవంతుడు మనకి కొంత ప్రసాదిస్తాడు. మంత్ర మధ్యే క్రియా మధ్యే విష్ణు స్మరణ పూర్వకం. ఒకసారి మనం కార్యక్రమం చేస్తూ ఉంటాం, సవ్యం చేసుకోవాలి, మర్చిపోతాం, దాంతో చేస్తుంటాం, అప్పుడు దోషం వస్తుంది. ఆ దోషం పోవటానికి పరిహారం ఏమిటి అంటే విష్ణురు 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 విష్ణువు, ఇదే పరిహారం గురుగారు. మంత్ర మధ్యే అంటే మంత్రములో పొరపాటు జరిగినా, క్రియా మధ్య క్రియల్లో ఏదన్నా పొరపాటు జరిగినా విష్ణు స్మరణ పూర్వకం, విష్ణువు యొక్క స్మరణ పూర్వకంగా చేస్తే అది 1,000,000 రెట్లు ఫలితాన్ని ఇస్తుంది విష్ణు స్మరణ. అందుకనే ఒకవేళ అన్న సూక్తం కానీ
అన్న సూక్తం అంటున్నారండి. అధిశ్రవణం కానీ చెప్పకపోతే ఏదీ లేదు. చక్కగా విష్ణు సహస్రనామం పారాయణ చేయండి. అది లేదా రామాయణంలో ఒక సర్గ పారాయణ చేయండి. దాంట్లో రామాయణంలోనే చెబుతాడు కదా, శ్రాద్ధకాలంలో పఠిస్తే పితృదేవతలు ముక్తిని పొందుతారు అని చెప్పి రామాయణంలో ఉంది. లేకపోతే సుందరకాండలో 10 శ్లోకాలు చదవండి. అంతే తప్ప వాళ్ళతో లోకోభిరామాయణం, లోకంలో మీరు ఇలా చేశారు అలా చేశారు, మన ఉద్యోగాలు లౌకిక వ్యవహారాలకు పనికిరావు. ఎంతసేపు భగవత్ స్మరణ పూర్వకము, తత్రాపి విష్ణు స్మరణ పూర్వకంగానే శ్రాద్ధ కర్మలు చేయాల్సింది అంతే. అర్థమైంది గురుగారు. ధన్యవాదాలు అది. గురుగారు. ఓకే నాయన. మీరు రేపు ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పండి, వాళ్ళకి మంత్రభాగం ఎలా ఉందో చూసి, వాళ్ళకి గురుగారు. మంత్రభాగం సాగపోతే కేవలం ఆ మంత్రభాగాన్ని చెప్పుకుంటూ కొత్త భాగంలోకి వెళ్ళిపోదాం. అలాగే గురుగారు. ఎందుకంటే రవికిషోర్ గారు కానీ నేను కానీ మన గణేష్ గారు ముగ్గురులో ఎవరో ఒకరు చెప్తాం గురుగారు. తర్వాత రవి గారు వస్తున్నారండి. ఉన్నారు గురుగారు. ఉన్నానండి. ఆ, ఉన్నాను గురుగారు. వారు కూడా ఒక పూట నాకు, ఎందుకంటే వారు మనతో కంటే కూడా మొదటి భాగంలో కొద్దిగా చెప్తున్నప్పుడు ఆయన కొంత లేరు ఆయన. గురుగారు. అందువలన ఆయన కూడా ఒక మాట చెబితే ఒక మాట అందరు కూడా ఒక మాట యాస్ అని చెప్పనంటే నెక్స్ట్ విశ్వదేవార్చన పితృదే ఈసారి వెళ్ళిపోతే అగ్నవకరణం దాకా అయిపోతుందండి దగ్గర దగ్గర. నెక్స్ట్ పిండ ప్రధానము, తర్వాత ఆసీమాంతం, అంతే సమాప్తి. 2 అలాగే గుంటలో గురుగారు. అయిపోవాలి. అలాగే గురుగారు. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, మీరు వాక్యాలు శ్లోకాలు మీరు ఎలా చదివినా నేను పట్టించుకోను. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు చెప్పాను కదా, నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రహ్మ నమో బ్రహ్మణ్య దేవాయ గో బ్రాహ్మణ ఇత స్వరం ఉన్నా లేకపోయినా అది శ్లోకాలకి దోషం లేదు, విష్ణు స్మరణమే జరగటం కాబట్టి. మంత్రానికి మాత్రం అలా కాదు, ప్రతి అక్షరాన్ని కూడా జాగ్రత్తగా చెప్పాలి, లేకపోతే అర్థం మారిపోతుందండి గురుగారు. అందువల్ల స్వరాల్ని మాత్రం, మంత్రభాగాన్ని మాత్రం చాలా శ్రద్ధగా చెప్పుకోండి ఆయన. మీకు నేను 1-2 మాట చెబుతున్నాను, ఎందుకంటే పరమేశ్వరుడు నాకు చెప్పే ఓపిక ఉన్నంతకాలం మీకు నేను చెప్పగలుగుతాను. ఏమో ఎంతకాలం చెబుతానో తెలియదు, ఉన్నంతకాలం సక్రమంగా చెప్పేసుకోండి, సాధ్యమైన తొందరలో వేగంగా చెప్పేసుకోండి. అలాగే అలాగే అయ్యా. నేను యాక్చువల్గా ఏంటంటే ఎయిల్స్బర్గ్లోనే ఒకళ్ళు దాన్ని ఏమంటారు శ్రీనివాస్ కళ్యాణం చేయించాను గురువు గారు. ఈ మహాసంకల్పము, చూర్ణికులు ఇవి చెప్పారా? చేయించారా? చేయించాను గురువు గారు నేనండి. మహాసంకల్పం బాగా చెప్పారండి. సాగింది మహాసంకల్పం బాగా చెప్పాను గురువు గారు. 2-3 సార్లు ప్రాక్టీస్ బాగా వచ్చింది సార్. చూర్ణికులు మాత్రం అక్కడక్కడ కొద్దిగా తేడా అనిపించింది నాకే, అది సాధన చేస్తాను గురువు గారు. మహాసంకల్పం ఒకటి, కళ్యాణానికి గణపతి పూజ వచ్చిందేనండి, పుణ్యవాచనం వచ్చిందేనండి, రక్షాబంధనం అనేటువంటి మంత్రం ఒకటే వచ్చింది గురుగారు. అవునండి, అవును. రక్షాబంధనం తర్వాత ఇంకేముందండి, గణపతి తర్వాత యజ్ఞోపవీత ధారణ, యజ్ఞోపవీతం వచ్చిందే, గోత్ర పురాణం చెబుతాము. తర్వాత మనకి వచ్చినంత దాంట్లో మహాసంకల్పం చూనిక చక్కగా చెబితే అది కళ్యాణానికి రక్తి కడుతుందండి, ఒకటే గుర్తు. మహాసంకల్పం చాలా మంది కనెక్ట్ అయ్యారు గురుగారు. నేను అందుకనే మీకు చెబుతున్నాను, మహాసంకల్పం ఒకటి, శూన్యకం ఒకటి, లగ్నాష్టకాలు ఒకటి చెప్పుకోవడం కుదరలేదు మనకి. దాని తర్వాత వెంటనే దీంట్లోకి వచ్చాము. లగ్నాష్టకాలు ఒకటి, ప్రధానంగా ఏ హోమం చేసినా షట్పాత్రము, జయాదులు ఇవి కనుక ఉంటే 90% యాజ్ఞికంలో మిమ్మల్ని పీకే వాళ్ళు ఉండరు. అది జయాదులు కూడా మర్చిపోవకండి. మహాసంకల్పం కూడా చూసుకుంటూ ఉండండి, 4 రోజులకో మాట, 3 రోజులకో మాట. ఆమ్నాయం లేకపోతే అది నిలవదు సార్. అవును, ఆ ఫ్లో వెళ్ళట్లేదు కాదు. అసలు తమాష ఏమిటంటే మీకు శూర్ణిక కంటే మహాసంకల్పం ఎక్కువగా చెప్తున్నారు గట్టిగా. అవును గురుగారు, అవును. అందువల్ల అక్కడ చూర్ణిక నాకు తృప్తిగా గట్టుగా ఉంది, కానీ అయినా సరే శూన్యకిని మళ్ళీ అవసరం అనుకుంటే మళ్ళీ 4 రోజులు చెప్పుకున్నాను సార్. మీరు అధైర్యపడద్దు, చెప్పేది క్షుణ్ణంగా చెప్పి పారేయండి అంతే. అలాగే ఒకసారి లగ్నాష్టకాలు, చూర్ణికలు ఒకసారి కలపండి గురుగారు. తప్పకుండా చెబుతాను. అది దీంట్లో 2 రకాలు లగ్నాష్టకాల్లో.
సీతారాముల యొక్క కళ్యాణానికి సంబంధించిన రామపరంగా వచ్చేటువంటివి ఒకటి ఉంటాయి. ఆదిత్యాది నవగ్రహ పరంగా వస్తే అన్నిటికీ పనికొస్తాయి, కానీ ఇవి ఉన్నంత అందంగా అవి ఉండవు. ఉదాహరణకి జానక్యా కమలామలాంజలి పుటే యాపత్వరాగాయితా న్యస్తారాఘవ మస్తకే చ విలసత్కుంద ప్రసూనాయితా స్రస్సాశ్యామలకాయ కాంచి కలిత యా ఇంద్రనీలాయితా ముక్తాస్తా శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికా సావధాన. ఇలాగ చెప్పుకుంటూ వస్తాం మనం. ఇవి ఉండే విధానం వేరు. భాస్వాన్ కాశ్యప గోత్రజోత్కరుణు, ఇది నవగ్రహాలతో వస్తుంది. సరే, ఏది వీలుంటే అదే చెప్పుకుందాం లేండి. లగ్నాలు కూడా చెప్పేసుకుందాం. అలాగే ముందర ఈ ఆత్మిక మంత్రం ఒకటి, విచ్ఛిన్న ఉపవాసం ఒకటి, ఇదే ఒకటి. ఇవన్నీ సాధన ఇవన్నీ బాగా నలిగే విచ్ఛిన్న బాగా చూసుకుంటూ ఉండండి. చూసుకుంటున్నాం. మనం ఆత్మిక మంత్రం విద్వాంగ దాన్ని మర్చిపోవాకండి. లేదు, అది లేకపోతే ఇది లేదు, ఇది లేకపోతే అది లేదు. అది అది నాయన శుభం. అయితే ఉంటానండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.